ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పని ఆ రోజు జరిగే రోజుకి అప్పటి వరకు ఉన్నటువంటి సమస్యల్ని సమాజంలో జరుగుతున్నటువంటి ఎవరెవరికి ఏ బాధలు జరుగుతున్నాయో అన్నింటినీ కూడా చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బాగుపడదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సార్. పవన్కి అసలు కులపిచ్చి ఉన్నదే, ఆయనకి కులం అవసరమే ఆయనకు ఉన్నది. మనందరం చూసాం. ఆయన కాపులకి కులపిచ్చి లేదు, మీకు కులభావం లేకపోవటం వల్లే నేను భీమవరంలో గాజువాకలో ఓడిపోయానని చెప్పాడు. మీరందరూ నాకు అండగా నిలవండి, ఓటేయండి, నేను కాపు ముఖ్యమంత్రిని చేసి చూపిస్తానని చెప్పాడు. ఇవాళేమో ఉడిగించేద్దామని చెప్తున్నాడు. కాబట్టి ఆయన చంద్రబాబుకి ఎప్పుడు ఏ అవసరం వస్తే ఆ రకంగా మాట్లాడేటువంటి, దానికోసం మాత్రమే మాట్లాడేటువంటి ఆయన నికార్స్ అయినటువంటి పచ్చి అవసరాల మార రాజకీయ నాయకుడు. ఆయన గురించి మనం మాట్లాడుకోవటం వల్ల ఏముంటుంది ఉపయోగం చెప్పండి? మీకు తెలీదా? మీరందరూ మీ టీవీలో చూపించలేదా పవన్ కళ్యాణ్ కులం గురించి మాట్లాడిన భాష? మరి ఇవన్నీ నేను ఒకరోజు రెల్లిని అంటాడు, నేను ఒకరోజు అదంటాడు, ఒకరోజు కులం లేదంటాడు, ఒకసారి రంగా గారిని కాపాడుకోలేకపోయారు మీ కాపులందరూ అంటాడు. ఆయన నోటికి హద్దు లేదు, ఆయన నోటికి ఆనకట్టలేదు. పవన్ కళ్యాణ్ గారి భాషకి నోటికి ఆనకట్టలేదు. ఏది కావాలంటే చంద్రబాబుకి ఏది అవసరమైతే అది మాట్లాడేటువంటి తత్వం ఉన్నటువంటి మనిషి ఆయన.